హలో అండి, అందరికీ ప్రైజ్ ద లాట్. ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, ఇక్కడ ఈ చైర్ చూసారు కదా, ఇది నా బైబిల్ అన్నమాట. నేను ప్రతిరోజు మధ్యాహ్నము 2 గంటల నుంచి ఇక్కడే గడుపుతాను. మధ్యాహ్నం బయటికి ఒక పరిచర్య లేకపోతే కనుక ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటానన్నమాట. ఇది ఒక రకంగా నాకు ప్రార్థనా స్థలం అని చెప్పాలి. ప్రార్థనా గది అని అంటారు కదా, అలానే ఇది నాకు ఒక ప్రార్థనా స్థలం అన్నమాట. నేను ప్రతిరోజు బైబిల్ ఇక్కడే చదువుకుంటాను. ఇదిగోండి, ఈరోజు నా దినపోషణ వచ్చేసి యోహాను సువార్త. నిన్న చెప్పినట్లుగా 1, 2 నిన్న కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు 3వ అధ్యాయము 4వ అధ్యాయం కంప్లీట్ అయింది. నేను ఆ యాప్లో సంవత్సరంలో 365 రోజులకి బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి నేను చెప్పాను కదా, అట్లాగా మొత్తం ఈ బైబిల్ మొత్తం ఆదికాండం నుంచి చదవడం జరిగింది. యోహాను సువార్త 4వ అధ్యాయం వరకు ఉంది. ప్రస్తుతం ఇప్పుడు నాకు ఏ డే అంటే 321వ రోజు అనమాట. 321వ రోజు. ఇంకా కొన్ని పేపర్సే ఉన్నాయి. అంటే ఇంకొక 40 డేస్లో నా బైబిల్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. నేను కూడా ఒక్కొక్కసారి మధ్యలో బ్రేక్స్ ఇచ్చాను బైబిల్ చదవడం అన్నది, కానీ మళ్ళీ నేను దాన్ని కంటిన్యూ చేశాను అనమాట. అట్లాగా ఇప్పుడు నా బైబిల్ అన్నది పూర్తిగా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇట్లా చదవడమే కాకుండా నాకు సమయం దొరికినప్పుడల్లా నేను పత్రికలు ఉంటాయి కదా, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పి అని చెప్పేసి ఆ పత్రికలు అన్నీ చిన్న పత్రికలు కదా, అందుకని చెప్పేసి నాకు సమయం ఉన్నప్పుడల్లా ఒక పత్రిక అంటే గలతీయులకు తీసుకొని ఆ గలతీయుల్లో ఉన్నటువంటి 5 అధ్యాయాలు కానీ 6 అధ్యాయాలు కానీ అలా మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను నేను. అవి చదువుతూ వాటిని ఆ టైంలో ఏంటంటే అక్కడ ఏం చెప్పారు ఏంటి అని చెప్పేసి అలా గ్రహిస్తా ఆ విధంగా నేను చదువుతూ ఉంటాను. ఇదేమో రెగ్యులర్గా చదవడం అనమాట. బైబిల్ ఒక సంవత్సరంలో నేను కంప్లీట్ చేయాలి, 365 రోజులలో నేను కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నది. ఒక్కొక్కసారి ఇందులో 2 అధ్యాయాలు చదువుతాను, ఒక్కొక్కసారి 3 అధ్యాయాలు అట్లా చదువుతాను అనమాట. అట్లాగా 365 డేస్లో కంప్లీట్ చేయడం అన్నది ఒక టార్గెట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ బ్రేక్స్ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా, ఒకవేళ ఒకరోజు మిస్ అయినా, బయటకు వెళ్ళి అలాంటి పరిస్థితుల్లో ఉన్న తర్వాత రోజు మాత్రం ఖచ్చితంగా నేను చదువుతానన్నమాట. లేకపోతే ముందు రోజు ఏం చదవాలో ఇవి 2 కలిపేసి నాకు టైం చూసుకొని నేను చదువుతాను. ఆ విధంగా నేను అది ఒక టార్గెట్గా పెట్టుకున్నాను, బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. నాకు ఎందుకు అలా అనిపించింది అంటే, ఒకళ్ళ సాక్ష్యం విన్నానమాట. ఆయన ఏం చెప్పారంటే, ఆయన చాలా పెద్ద వయసు, 70 ఇయర్స్ 75 ఇయర్స్ ఉంటాయంట. ఒక ఆయన ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు బైబిల్ని భూతద్దం పెట్టుకొని, ఆయనకంటే 75 ఇయర్స్ కదా, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, అందుకని బైబిల్ చదవడం వల్ల భూతద్దం పెట్టుకొని చదువుతూ ఉన్నాడంట. అలా అన్నప్పుడు ఆయన చూసిన ఆయనకి చాలా ఇన్స్పైర్గా అనిపించింది. అప్పుడు ఆయన అడిగారంట, చూసిన ఆయన, మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు అని. ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు, 75 ఇయర్స్ కాబట్టి నేను 75 టైమ్స్ నేను బైబిల్ చదివాను అని చెప్పేసి అన్నారంట. అందుకని నేను కూడా అన్ని సంవత్సరాలు నేను మిస్ చేశాను కదా, అందుకని నాకు ఇప్పుడు ఇన్ని ఇయర్స్, కనీసం అన్ని సార్లైనా బైబిల్ నేను చదవాలి అని చెప్పేసి నేను ఆ విషయాన్ని ఇన్స్పైర్గా తీసుకొని చదవడం స్టార్ట్ చేశాను. చాలాసార్లు ఫస్ట్లో, అంతకుముందు ఇది స్టార్ట్ చేయకముందు కొన్ని రోజులు చదవడము ఆపేసేయడము, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టడము, మళ్ళీ కొన్ని రోజులు చదవడం ఆపేసేయడం అట్లా చేసేదాన్ని. కానీ ఇదొక టార్గెట్గా పెట్టుకోవాలి, కనీసము ఒక్కసారైనా సరే బైబిల్ పూర్తిగా కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ బైబిల్ నేను చదవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి 1 month 2 months కూడా బ్రేక్ తీసుకున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ నేను లేదు అట్లా చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఆ విధంగా నా బైబిల్ అన్నది నేను కంప్లీట్ చేసుకున్నాను. నా పాత వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అప్పుడప్పుడు పోస్ట్లో కూడా ఈరోజు నా బైబిల్ ఇది చదివింది అని చెప్పేసి అలా పోస్ట్లో కూడా పెట్టాను. అలానే
వేరే దాంట్లో కూడా నేను పెట్టాను అనమాట. వీడియో కూడా చేసి పెట్టాను ఒక్కొక్కసారి. ఈరోజు 100 డే కాబట్టి నా బైబిల్ ఇంతవరకు వచ్చింది అని చెప్పేసి అలా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే మీరు కూడా బైబిల్ చదవాలి అని ప్రోత్సహించడానికి. నిజంగా మనకి ఇన్ని ఇయర్స్ ఉన్నప్పుడు అన్ని ఇయర్స్లో ఇప్పుడు 30 ఇయర్స్ అనుకో, 30 ఇయర్స్లో కనీసం సగం ఇయర్స్ అయినా అంటే 15 సంవత్సరాలైనా లేకపోతే 10 సంవత్సరాలు 10 సార్లు అయినా సరే 15 సార్లు కానీ 15 సార్లు కానీ 10 సార్లు కానీ మన బైబిల్ చదవడం పూర్తి చేశామా? నిజంగా మన లైఫ్లో ఒక్కసారైనా సరే బైబిల్ చదవని వారు చాలామంది ఉన్నారనమాట. అట్లాగా మనం ఖచ్చితంగా ఎందుకు బైబిల్ చదవాలి అని ఇంత గట్టిగా చెప్తున్నానంటే, బైబిల్ చదవడం ద్వారా మనము ఇతరులతో ఎలా మాట్లాడాలి అన్నది నేర్పిస్తుంది, మనం ఏ విధంగా ప్రవర్తించాలి అని నేర్పిస్తుంది, ఏ విధంగా మనము ఇతరుల్ని గౌరవించాలి అని నేర్పిస్తుంది, మనము మన రెస్పాన్సిబిలిటీస్ ఎలా నెరవేర్చుకోవాలి అని చూపిస్తుంది. అంటే ఒక భార్యగా భర్తకి ఏ విధంగా సేవలు చేయాలి, పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా తన ఇంటిని కట్టుకోవాలి, ఇలా నేను చెప్తూ పోతే ఇంకా చాలా అన్నమాట. తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, ఇలా ప్రతిదీ బైబిల్ నేర్పిస్తుంది అనమాట. జ్ఞానం కూడా తీసుకొస్తుంది. ఒకవేళ సోమరితనం కానీ అట్లా ఏమన్నా ఉన్నా బైబిల్ చదివినప్పుడు ఆ వాక్యాలు మనతో మాట్లాడతాయి కాబట్టి మనలో ఉన్న లోపాలను చూపిస్తుంది. ఆ లోపాలను ఎవరైతే సరిచేసుకొని మంచిగా ఉంటారో దేవుడు వారిని ఇష్టపడి ఇంకా ఆత్మీయ స్థితిలో ముందుకు తీసుకొని వెళ్తాడు. అందుకని నేను ఇంతగా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అలానే నేను బైబిల్ చదివిన కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు మనకి మంచి ఇష్టమైన వాళ్ళ స్నేహితులు ఎవరైనా ఉన్నారనుకో, ఫ్రెండ్స్, వారితో ఖచ్చితంగా మన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాం. మన ఇంట్లో సమస్యలు కానీ, మన ఇంట్లో సంతోషం కానీ, బాధ కానీ, ఇట్లా అన్నీ మనం షేర్ చేసుకుంటాం కదా మన ఫ్రెండ్స్తో. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా సలహా ఇస్తారేమో, లేకపోతే మన ప్రాబ్లమ్స్ ఒకవేళ పంచుకుంటే ఆ ప్రాబ్లమ్స్ మనకి కొంచెం తగ్గిపోయి హృదయ భారం తగ్గిపోతుందేమో అని చెప్పేసి అనుకుంటాం కదా. అట్లానే నేను కూడా ప్రతిరోజు అనమాట, ఇది కూడా ఒక్కొక్కసారి బ్రేక్ రావచ్చు కానీ ప్రతిరోజు నేనైతే కొంచెం సేపైనా కనీసం నేను ఒక అరగంట అయినా సరే నాకు స్నేహితుడు అని చెప్పేసి యేసయ్యని నేను అనుకొని నాకు ఎదురుగా ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ని ఇట్లా నేను బైబిల్ ఇలానే పెట్టుకుంటాను. ఇలానే పెట్టుకొని మోకాళ్ళ మీదకు వచ్చేసి ఒక అరగంట అయినా సరే ప్రార్థన చేసుకుంటాను. నా చిన్న విషయం కానించి ఏ విషయమైనా సరే నేను ఏదైనా సరే ఇంకా ఆయనతోనే పంచుకుంటాను అనమాట. నాకు యేసయ్యతో పంచుకుంటే ఆ భారం అంతా పోతుంది. ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. ఆ ఏడుపులో ఏడ్చేస్తా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఆ ప్రార్థన చేసినప్పుడు చివరికి వచ్చేసరికి నాకు ఆ ఏడుపు ఎటెళ్ళిపోతుందో తెలియదు, సంతోషం నిండుతుంది అనమాట. అంటే యేసయ్య తన ఆదరణ ద్వారా నన్ను ఆదరిస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఆ ఏడుపు అన్నదంతా పోయి సంతోషంగా ఉంటానన్నమాట. అట్లా ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏదొచ్చినా కూడా నేను నాకు స్నేహితుడిగా అనుకొని యేసయ్యతో మాట్లాడుతూ ఉంటాను. నేను చేసే దినచర్యలో ఇదొకటి. రోజు నేను మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి. ఇట్లా ఒక ప్లేస్ మీకు కూడా అనిపిస్తే, మీ ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒక ప్లేస్ అన్నది ఒకటి అరేంజ్ చేసుకోండి. నేను ఇక్కడ బైబిల్ ఇలా పెట్టుకోవడానికి నాకు ఇది కంఫర్ట్గా అనిపించింది. నేను కిందే కూర్చున్నాను చూడండి. కింద కూర్చొని ఇక్కడే మోకాళ్ళ మీదే కూర్చొని బైబిల్ చదవడానికి, అలానే మోకాళ్ళ మీదే ఉండి ప్రేయర్ చేసుకోవడానికి. నాకు ఒకవేళ అరగంట సేపు అంటున్నాం కదా, చేతులు నొప్పులు వస్తాయి, మోకాళ్ళు నొప్పులు వస్తాయి అని భారంగా ఉన్నప్పుడు నా చేతులు ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇట్లా కూడా నా బేస్ చేసుకొని నేను ప్రేయర్ చేసుకుంటాను అనమాట. అట్లా ఇక్కడే నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. నా ఆత్మీయ స్థితి కూడా అప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది. అది నేను గ్రహిస్తూ ఉన్నాను అనమాట. అట్లానే దేవుడు నాతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు.
నా పర్సనల్ విషయాలు నేను తనతో యేసయ్యతో చెప్పినప్పుడు ఆ మాటల ద్వారా నన్ను మాట్లాడుతూ ఆదరిస్తూ ఉంటారనమాట. మీరు కూడా ఏదైనా ఒక ప్లేస్ని పెట్టుకోండి. నేను ఇలా ఈ ప్లేస్ని పెట్టుకోవడం వల్ల ఒకవేళ నేను ఆ రోజు పనులు చేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ రూమ్కి వచ్చినప్పుడు, లేకపోతే ఈ రూమ్కి రాకపోయినా కూడా అక్కడ ఒక ప్లేస్ ఉంది. ఒకవేళ ఈ రూమ్కి వస్తే వెంటనే నాకు ఈ చైర్ అన్నది నాతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. నువ్వు ఇంకా ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, నువ్వు ఇంకా నా దగ్గరికి రాలేదు, ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి రాలేదు, ఇక్కడ వాక్యం చదువుకోవడానికి రాలేదు అని నాతో మాట్లాడుతున్నట్లు ఈ ప్రదేశం అనమాట, ఈ ప్లేస్ అనిపిస్తుంది నాతో మాట్లాడుతున్నట్లుగా. అందుకని చెప్పేసి మీరు కూడా ఒక ప్లేస్ని కనుక పెట్టుకున్నప్పుడు ఆ ప్లేస్ చూసినప్పుడల్లా మీకు కూడా అనిపిస్తుంది ఈరోజు నేను బైబిల్ చదువుకోవాలి, ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేసి మీకు మీరుగా ఇన్స్పైర్ అయ్యి మీరు ఆ విధంగా చేస్తారనమాట. అందుకని మీకు కన్వీనియంట్గా ఉన్నటువంటి ఒక ప్లేస్ని తీసుకొని ఆ ప్లేస్ ఇంకా మీరు ప్రార్థన ప్లేస్ అని చెప్పేసి మీరు అనుకొని ఇంకా ప్లేస్ని అక్కడే డెడికేట్ చేస్తే మీరు అక్కడే మీరు గడుపుతారనమాట. ఇంక దేవుని సన్నిధిలో గడిపిన రోజు కనుక మనం ఆ విధంగా చేస్తే దేవుడు ప్రతిరోజు ఆ సమయానికి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట. ఈరోజు నా దగ్గరికి వచ్చి నాతో పంచుకుంటుందా, ఎట్లా అంటే ఆదాము అవ్వలతో ప్రతిరోజు సాయంత్రం వచ్చి యేసయ్య ఏ విధంగా మాట్లాడేవాడో మనతో కూడా యేసయ్య అలా మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటాడనమాట. కాబట్టి మనం ప్రతిరోజు ఆ సమయంకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ రోజు కరెక్ట్గా ఆ టైంకి యేసయ్య వచ్చేసి ఇక్కడ కూర్చొని మన ప్రార్థన చేసినప్పుడు, మన బాధలు చెప్పుకున్నప్పుడు అన్నీ ఆయన వింటాడు. విని వాటికి సమస్యలు కూడా పరిష్కారం అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఒక్కొక్కసారి పరిష్కారం అన్నది లేట్ అవ్వచ్చు, కానీ ఇవ్వడం అయితే ఖచ్చితంగా ఇస్తాడనమాట. అది నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇవన్నీ మీతో చెప్పుకోవడానికి మెయిన్ కారణము ప్రతిరోజు మీరు బైబిల్ చదవాలి. అలానే ప్రతిరోజు కనీసము 15 నిమిషాలైనా సరే మీరు ప్రార్థనలో గడపాలి. అలానే ఏదైనా ఒక ప్లేస్ని మీరు పెట్టుకోవాలి. ఇది ప్రార్థనా స్థలము, ఇది నా ప్రార్థనా స్థలం అని చెప్పేసి మీరు పెట్టుకోవాలన్నమాట. అందుకని నేను ఈ వీడియో మీతో చేస్తున్నాను. చూడండి, చిన్న ప్లేస్ ఇది. నేను ఇక్కడే కూర్చొని ఉంటానన్నమాట. ప్రతిరోజు ఇంట్లోనే నేను ప్రార్థన చేసేది. అయితే ఇది మాది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది మాది సెకండ్ బెడ్రూము. అప్పుడు చుట్టాలు ఎవరైనా వచ్చారనుకో, అప్పుడు నా బెడ్రూమ్లోనే నేను ఉండేసి అక్కడే మోకాళ్ళ మీద ఉండి ఇంకా అక్కడే ప్రేయర్ చేసుకుంటా. మొన్న మమ్మీ వాళ్ళు 2 days 3 days ఉన్నారు ఇక్కడ. ఇంకా ఆ టైంలో నేను నా బెడ్రూమ్లోనే ఉండేసి అక్కడే ప్రేయర్ చేసుకొని అక్కడే బైబిల్ చదువుకోవడం అట్లా చేశాను. మామూలుగా అయితే ఎవ్వరూ లేకపోతే మాత్రం నా ప్రార్థనా స్థలం అన్నది ఇదే. ఇంకా నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే ప్రార్థన చేసుకుంటాను, ఇక్కడే నా బాధలు చెప్పుకుంటాను, ఇక్కడే అన్నీ నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా? మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. ఖచ్చితంగా మీరు కూడా అలానే ఫాలో అవుతారు అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. చూసిన వాళ్ళలో ఒకళ్ళిద్దరు మారినా కూడా చాలా సంతోషం అన్నమాట. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్.